పాకిస్తాన్ కష్టాలు ఒకలా లేవు. ఒకవైపు దాహం దాహం అంటుంది. దేశం హిందూ జలాలు భారత్ నిలుపు చేయడం వల్ల గొంతెండిపోతున్న ప్రాణాలు పాక్ లో అనేకం ఉన్నాయి. వీటికి తోడు అన్నట్లుగానే పెరు ఆహార సంక్షోభాన్ని పాక్ ఇప్పుడు ఎదుర్కొంటుంది. దేశంలో ఏకంగా 1.1 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో సతమతం అవుతున్నారు అని నివేదికలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద ఆహార సమస్యను ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాలలో పాక్ ముందున్న వరుసలో ఉందని అంటున్నారు. 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ నివేదిక వెల్లడించింది. పాక్ లో ఇంతటి తీవ్రమైన ఆహార సంక్షోభానికి కారణం ఏమిటి అన్నది చూస్తే గనక వాతావరణ ప్రతికూల పరిస్థితులే అని అంటున్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వంటివి 2025లో పెద్ద ఎత్తున పాక్ ని నష్టపరిచాయని అంటున్నారు. దాంతో ఏకంగా 90 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యారని చెబుతున్నారు. మరో 17 లక్షల మంది ప్రజలు కటిక దరిద్రంలోనే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే 1.1 కోట్ల మంది ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. పంట పొలాలు దెబ్బతినడం, మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా పాడవడం వల్లనే పాక్ కి ఈ దైన్యం దాపురించింది అని అంటున్నారు. పాక్ లోని బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్వాలలో కూడా పోషకాలు లోపం కూడా పెద్ద ఎత్తున ఏర్పడింది అని నివేదికలు చెబుతున్నాయి. ఇక పాక్ లో ఈ పరిణామాలు అన్ని కలిసి 2026లో ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతుందన్నది కూడా అంటున్నారు. దాంతో మరింతగా తీవ్రం కానున్న ఆహార కష్టాలు అన్ని కూడా చెబుతున్నారు. ఇక ఈ ఏడాది పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం ఏకంగా 6% పైగా పెరిగే అవకాశం ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. దీంతో పాక్ లో ఆహార వ్యవస్థ పైన పెరు భారంగా ఈ పరిణామాలు ఉండబోతున్నాయని అంటున్నారు. పాక్ లో ఆహార సంక్షోభం అన్నది చాలా సీరియస్ గా ఉందని అక్కడ స్థానిక పత్రికలలో సైతం వార్తలు, కథనాలు వస్తున్నాయి. మరి దీని నుంచి బయటపడేందుకు పాక్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పాక్ కి ఇది గడ్డు కాలం అని అంటున్నారు. ఒకవైపు గల్ఫ్ యుద్ధాల వల్ల ఆర్థికంగా చితికిపోయింది. మరోవైపు భారత్ లో పెట్టుకున్నందున సింధు జలాలను అడ్డుకట్ట పడింది. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇలా పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎలా వీటి నుంచి బయట పడుతుందో ఎవరికి అర్థం కావడం లేదు అని కూడా అంటున్నారు.